ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ అస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో కుజగ్రహం 8వ ఇంట్లో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం చూసాం. ఈ వీడియోలో మనం రాహుగ్రహం సిరీస్లో ఈ రాహు 2వ భావం ఉంటే వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూద్దాము. ఈ రాహుగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం. ఇక ఈ 2వ స్థానం అనేది కుటుంబ స్థానంగా ధనస్థానంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి స్థానంలో ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు కనుక ప్లేస్ అయినట్లయితే వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ అనేవి ఫైనాన్షియల్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆ కుటుంబ భావాన్ని కొద్దిగా దెబ్బతీసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎటువంటి పాపగ్రహాల యొక్క ప్రభావం లేకుండా శుభగ్రహాల యొక్క వీక్షణ అనేది ఈ రాహుగ్రహం మీద ఉన్నట్లయితే అప్పుడు ఈ రాహుగ్రహం ఇచ్చే ఫలితాలు ఎక్కువగా పాజిటివ్గా ఉంటాయి. అలా కాకుండా ఈ 2వ స్థానంలో రాహుగ్రహంతో ఇంకా ఏదైనా పాపగ్రహాలు కలిసినా లేకపోతే ఆ లగ్నానికి పాపగ్రహాలు ఈ రాహుని బలంగా చూస్తున్నా ఆ వచ్చే రిజల్ట్స్ అనేవి నెగిటివ్ ఉంటాయి. ముందుగా మనం పాజిటివ్ వచ్చే ఫలితాలు ఏంటో చూసిన తర్వాత ఆ నెగిటివ్ రిజల్ట్స్ మనం అనాలిసిస్ చేద్దాము. రాహుగ్రహం పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయం అనేది అది లగ్నం బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా శనిపాలక లగ్నానికి రాహు ఏమవుతాడంటే శుక్రుడు అవుతాడు. కాబట్టి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇటు గురుపాలక లగ్నాల వారికి కనుక ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే ఆ 2వ స్థానాధిపతి బలంగా ఉంటూ అండ్ అలాగే ఈ రాహుగ్రహం మీద ఖచ్చితంగా ఏదైనా శుభగ్రహాల యొక్క దృష్టి అనేది ఉంటే మాత్రమే మనకు ఎక్కువ శాతం రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా కనిపిస్తాయి. మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే రాహుగ్రహానికి డైరెక్ట్గా ఎటువంటి భావాలకి ఆధిపత్యం అనేది ఇవ్వబడలేదు. అండ్ అలాగే రాహుగ్రహం ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఫలితాన్ని ఇంకా పెంచి మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఏ భావంలో అయితే ప్లేస్ అవుతాడో ఆ భావాధిపతికి సంబంధించిన ఫలితాలు అనేవి ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందుకనే ఎవరికైనా ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఆ ద్వితీయాధిపతి అయిన గ్రహం అనేది మన లగ్నానికి శుభగ్రహం పాపగ్రహం అనే విషయాన్ని మనం ముందుగా పరిశీలించాలి. ఒకవేళ ద్వితీయాధిపతి కనుక మన లగ్నానికి శుభగ్రహం అయితే అప్పుడు రాహుగ్రహం ఇంకా బాగా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాహుగ్రహానికి ఎక్కువగా కావాల్సింది ఓన్లీ నేమ్ అండ్ ఫేమ్ అండ్ సక్సెస్ మాత్రమే. కుటుంబ బంధాలు బంధుత్వాలు అసలు ఈ గ్రహానికి అసలు నచ్చవు. కాబట్టి సో ఎంత శుభగ్రహ దృష్టి అనేది ఈ రాహుగ్రహం మీద ఉన్నప్పటికీ ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ లో కొద్దిగా ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండే అవకాశం ఉంటుంది. అది ఎక్కువ శాతం ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా దూరంగా ఉండాల్సి రావడం, ఈ విధంగా ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి దూరం అయినప్పటికీ అక్కడ రాహుగ్రహం కనుక బాగా బలంగా ఉన్నా లేకపోతే ఏదైనా శుభగ్రహం దృష్టి అనేది ఆయన మీద ఉన్నా ఆ పర్సన్స్ ఉండే ఫ్యామిలీ అనేది ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ 2వ స్థానం మనం ధనస్థానంగా కూడా చెప్తూ ఉంటాము. ఇటువంటి ధనస్థానానికి ఈ రాహు సంబంధం వచ్చింది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మనీ ఎర్నింగ్ పట్ల విపరీతమైన కోరికని అక్కడ రాహుగ్రహం క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా మనం తక్కువ టైంలో అందరికన్నా ముందే మనమే సంపాదించాలనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ విల్ పవర్ అక్కడ రాహుగ్రహం క్రియేట్ చేస్తాడు. ఈ గ్రహాన్ని మనం ఫారెన్ ప్లానెట్ గా కూడా తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి ఫారెన్ ప్లానెట్ ఇప్పుడు ఈ ధనస్థానంతో సంబంధం వచ్చింది. కాబట్టి ఈ పర్సన్స్ కి వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువగా ఫారెన్ నుంచి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఫారెన్ లో ఉండి అక్కడ సంపాదించడం, ఓన్లీ మనీ సంపాదించాలని కోరికలు మాత్రమే కాదు, ఈ రాహుగ్రహం బ్లాక్ మనీ కూడా కారకుడు. కాబట్టి రాహుగ్రహం 2వ స్థానంలో ఉంటూ ఆ 2వ స్థానాధిపతి ప్లేస్మెంట్ అనేది బాగుండి ఆయన కూడా బలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళ దగ్గర చెప్పలేనంత డబ్బు అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ పర్సన్స్ కి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఎక్కువగా ఎవరితో అయినా షేర్ చేసుకోవడానికి ఈ పర్సన్స్ అనే వాళ్ళు అసలు ఇష్టపడరు. ఎవరైనా వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఏదైనా మాట దాటేయడం కానీ లేకపోతే ఒక్కోసారి అబద్ధం చెప్పడం కానీ ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారన్నమాట. ఇక 2వ స్థానం మనం వాక్ స్థానం కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి వాక్ స్థానంలో ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహం ఉండడం వల్ల ఒక్కోసారి ఈ పర్సన్స్ మాట్లాడే విధానం అనేది హార్ష్ గా అండ్ అలాగే ఎదుటివారిని నొప్పించే విధంగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇదే 2వ స్థానంలో రాహుగ్రహం బలహీనంగా ఉన్నా లేకపోతే ఇంకా ఏదైనా పాపగ్రహాలతో కలిసినా ఎటువంటి శుభగ్రహాల యొక్క వీక్షణ అనేది ఈ రాహుగ్రహం మీద లేకపోతే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి డబ్బు సంపాదించాలనే ఒక విపరీతమైన కోరిక అనేది అది దురాశగా మారే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఒక్కోసారి ఈ పర్సన్స్ అనే వాళ్ళు మనీ కోసం ఇల్లీగల్ థింగ్స్ ని అండ్ అలాగే మ్యానిపులేషన్ వైపు కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక రకంగా వీళ్ళు సంపాదించే మార్గం అనేది లీగల్ గా ఎథికల్ గా ఉండకపోవచ్చు అని మనం చెప్పొచ్చు. ఈ విధంగా నెగిటివ్ ఉన్న రాహుగ్రహం వల్ల అక్కడ ఫ్యామిలీ పరంగా కూడా విపరీతమైన ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వాళ్ళ ఫ్యామిలీలో ఉంటాయి. ఈ పర్సన్స్ యొక్క ఫ్యామిలీలో ఎప్పుడు గొడవలు తగాదాలు ప్రాబ్లమ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట ఉండలేకపోవడం ఇటువంటి సివియర్ రిజల్ట్స్ అక్కడ రాహుగ్రహం ఇస్తాడు.
ఇక రాహుగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ 2వ స్థానంలో ఉన్న రాహుగ్రహం ఆయన యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ 6వ స్థానం మీద ఉంది. ఈ 6వ స్థానాన్ని మనం సర్వీస్ రిలేటెడ్ హౌస్ గా, శత్రు రోగ రుణ స్థానంగా చెప్తూ ఉంటాము. ఒకవేళ రాహుగ్రహం యొక్క శుభ దృష్టి కనుక ఈ 6వ భావం పట్ల ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు బాగా సర్వీస్ మోటివేటెడ్ పర్సన్స్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు చేసే సర్వీస్ వల్ల వీళ్ళు ఎదుటి వారి నుంచి మనీని కానీ లేకపోతే ఫేమ్ కానీ ఆశించి ఆ సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా సడన్ గా మార్పులు అనేవి ఉంటాయి. అంటే సడన్ గా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనారోగ్యం రావడం. ఇక శత్రువుల విషయానికి కనుక వచ్చినట్లయితే రాహుగ్రహం అక్కడ బలంగా ఉంటూ ఆయన యొక్క శుభ దృష్టి అనేది దగ్గర 6వ భావం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ శత్రువుల కన్నా వీరిదే ఎక్కువగా పై చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా మంది సీక్రెట్ ఎనిమీస్ అనే వాళ్ళు ఉంటారన్నమాట. ఇక రాహుగ్రహం యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఈ 6వ భావం మీద కనుక ఉన్నట్లయితే ఎక్కువగా వీళ్ళు చేసే సర్వీస్ కన్నా దీనివల్ల నాకేంటి లాభం అనే విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి ఉండేదానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. అక్కడ 6వ స్థానం అనేది కాంపిటీషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఉన్న కాంపిటీషన్ వల్ల దాన్ని ఫేస్ చేసే కెపాసిటీ కానీ లేకపోతే అంత టాలెంట్ కానీ ఈ పర్సన్స్ ఉండకపోవచ్చు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక్కోసారి వీళ్ళు తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల బాగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక చివరిగా రాహుగ్రహం యొక్క 9వ దృష్టి అనేది అక్కడ 10వ స్థానం మీద ఉంది. ఈ 10వ స్థానం మనం కర్మస్థానంగా మన కెరీర్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు రాహుగ్రహం యొక్క శుభ దృష్టి అనేది అక్కడ 10వ స్థానం మీద కనుక ఉన్నట్టయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహుగ్రహం యొక్క దశలు అనేవి వచ్చినప్పుడు కెరీర్ లో అనుకోకుండా సడన్ గా ఒక గొప్ప స్థాయికి వెళ్ళడం, దాని ద్వారా వీళ్ళకి ఫైనాన్షియల్ గా బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం, వీళ్ళు చేసే కెరీర్ కి ఫారెన్ కి సంబంధం ఉండడం, ఈ దశలైన వచ్చినప్పుడు ఒక్కసారి వీళ్ళు ఫారెన్ వెళ్ళి అక్కడ జాబ్ చేయడం, ఇటువంటి పాజిటివ్ తెలిసిన అక్కడ రాహుగ్రహం ఇస్తాడు. ఒకవేళ అక్కడ రాహుగ్రహం ఏదైనా ఎఫెక్షన్ గురయ్యి ఆయన యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఈ 10వ స్థానం మీద కనుకున్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు చేసే జాబ్లో అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఏమాత్రం ఉండదు. నా టాలెంట్ ని అండ్ అలాగే నన్ను ఎవరు గుర్తించట్లేదు అని ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మానసికంగా ఒక డిప్రెషన్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. చివరిగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఈ రాహుగ్రహాన్ని 2వ భావంలో తీసుకున్నాను. ఈ వృశ్చిక లగ్నం అనేది గురుపాలక లగ్నం కాబట్టి ఆటోమేటిక్ గా ఈ లగ్నానికి రాహు శత్రువు అవుతాడు. రాహుగ్రహం ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఫలితాన్ని ఇంకా పెంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఆటోమేటిక్ గా ఈ రాహుగ్రహం ఫైనాన్షియల్ గా పాజిటివ్ గా పనిచేసినప్పటికీ అక్కడ ఆయన సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి ఆ భావానికి సంబంధించిన కారకత్వాన్ని అయినా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అనుకోని కారణాల వల్ల వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా దూరంగా ఉండాల్సి రావడం, ఇటువంటి ఫలితాలను అక్కడ రాహుగ్రహం ఇస్తాడు. రాహుగ్రహానికి స్వయంగా ఎటువంటి భావాలకి ఆధిపత్యం అనేది ఉండదు. ఆయన ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావాధిపతిలా కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వృశ్చిక లగ్నానికి ఇక్కడ ఆయన ధనస్సులో ఉన్నాడు కాబట్టి ఆయన గురుగ్రహం ఇచ్చే ఫలితాలను ఇస్తాడు. సో ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటంటే ఈ వృశ్చిక లగ్నానికి ఈ గురుగ్రహం సంపూర్ణ శుభగ్రహం అవుతాడు కాబట్టి సో ఆటోమేటికల్ గా రాహుగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ ఈ రాహుగ్రహం మీద ఆ గురుగ్రహం దృష్టి కనుక ఉన్నట్లయితే అది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ మనం చెప్పొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే గురుగ్రహం ఈ రాహుగ్రహాన్ని కంట్రోల్ చేయడం కాకుండా ఈ 2వ స్థానం అనేది కూడా అక్కడ స్వయంగా ఆయన ఓన్ హౌస్ అయింది కాబట్టి సో ఇక్కడ 2వ స్థానానికి ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫైనాన్షియల్ గా రిజల్ట్స్ అనేవి పాజిటివ్ గా ఉంటాయి. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నప్పటికీ ఆ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బ్రేక్ అవ్వు. ఓన్లీ గురుగ్రహం మాత్రమే కాదు, ఈ లగ్నానికి కుజగ్రహం కూడా అక్కడ స్వయంగా లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి సో కుజగ్రహం దృష్టి అనేది కూడా ఈ రాహుగ్రహం మీద ఉండడం అనేది చాలా వరకు అది పాజిటివ్ కాంబినేషన్ గా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇదే విధంగా దీనికి ఆపోజిట్ గా చెప్పాలంటే ఈ వృశ్చిక లగ్నానికి నెగిటివ్ గ్రహాలైన శని, శుక్ర, బుధ గ్రహాలతో ఈ రాహుగ్రహానికి ఎటువంటి కనెక్షన్ అనేది ఉండకూడదు. అంటే ఆ 3 గ్రహాలు ఈ రాహుగ్రహంతో కలిసి ఉండడం కానీ లేకపోతే శని గ్రహం బలంగా ఈ రాహుగ్రహాన్ని చూస్తున్నా అప్పుడు ఈ రాహుగ్రహానికి ఉండే ఆ మెలిఫిక్ నేచర్ అనేది ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ సెకండ్ హౌస్ అనేది ఎఫెక్షన్ పోయి అటు కుటుంబ పరంగా ఇటు ఫైనాన్షియల్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవ్వడం, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అక్కడ రాహుగ్రహం ఇస్తాడన్నమాట. ఫైనల్ గా మనం ఈ విధంగా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఈ 2వ భావంలో రాహుగ్రహం పాజిటివ్ గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్ గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం కంక్లూజన్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఈ 2వ భావంలో రాహుగ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి. ఈ టాపిక్ గురించి నేను మ్యాక్సిమం అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ టాపిక్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా
లేకపోతే ఈ వీడియో చూస్తున్నా. ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ టాపిక్లో మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం నేను చేస్తాను. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో తప్పకుండా మీ ముందుకు వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.